ఏంటి అసలు ధరణి చట్టం ప్లేస్లో భూభారతి చట్టం తీసుకురావడం గల కారణం ఏంటి అసలు? ఇప్పుడు ధరణి అయినా ఇప్పుడు వచ్చిన భూభారతి అయినా అంతకుముందు ఉన్న 1B కానీ కాసరా ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో భూమి యజమానుల రికార్డు. అంటే ఆ ఊళ్ళో ఎవరెవరికి భూమి ఉందని ఒక రికార్డులో రాసి పెడతాం. కాసరా పహాని 1B పాతవి మాన్యువల్గా ఉండేటివి ధరణికి వచ్చినాక కంప్యూటర్ రికార్డ్ అయింది. ఈ స్థానంలోనే కొత్త హక్కుల రికార్డు వస్తుంది. ఎందుకు అంటే ఈ రోజునున్న పరిస్థితుల్లో ఒకప్పుడైతే భూమి ఉంది దున్నుకుంటే చాలు, దానికి ఏ కాగితంతో పని లేదు. కానీ ఈ రోజున మీకు గనక భూమి ఉంటే దాన్ని మీరు అనుభవించాలన్నా, అమ్ముకోవాలన్నా, లేదా గవర్నమెంట్ ఇచ్చే ఏ బెనిఫిట్, రైతు భరోసా కావచ్చు, లేదా రైతు బీమా కావచ్చు, ఏ మేలు పొందాలన్నా ఆ భూమి మీది అని చెప్పి ఒక కాగితం మీ దగ్గర ఉండాలి. ఆ భూమి మీది అని గవర్నమెంట్ రికార్డులో రావాలి. అదే హక్కుల రికార్డుల పుస్తకం అంటాం, దాన్ని ROR అంటాం. ఈ ROR 71 నుంచి ఏదైతే చట్టం అమలు జరుగుతుందో దాంట్లో భారీ మార్పులు తీసుకొచ్చి అప్పటి ప్రభుత్వం ధరణి పేరుతో ఒక కొత్త ROR చట్టాన్ని తీసుకొచ్చింది. ఒక కొత్త వెబ్సైట్ని రూపకల్పన చేసింది. ఈ ధరణిలో మీరు చూస్తే కనుక ఎంతమందికి అయితే భూమి ఉందో భూమి ఉన్న వాళ్ళలో 60-70% మందికి రికార్డులో తప్పులు వచ్చినాయి. నాకు భూమి ఉంది, నాకు పాస్ పుస్తకం రాలేదు, నాకు భూమి ఉంది, ధరణి పాస్ పుస్తకం వచ్చింది, కానీ తప్పుల తడకగా ఉన్నాయి. పేరు తప్పుపడిందనో లేకపోతే విస్తీర్ణం తప్పుపడిందనో రకరకాల తప్పిదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ తప్పులు సరిచేసే వ్యవస్థ కూడా లేకుండా పోయింది ధరణి చట్టంలో. ఈ నేపథ్యంలో గడిచిన 5 ఏళ్ల కాలంలో 2020లో ధరణి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే ఎంత లేదన్నా ఓ 25 లక్షల మంది రైతు కుటుంబాలు ధరణి ఇబ్బందుల వల్ల బాధపడుతున్న సందర్భం. ఈరోజు చట్టం మారిస్తే తప్ప సమస్యలకు పరిష్కారం దొరకదు అని ఒక కంక్లూజన్కి వచ్చి ఏదైతే 2020లో హక్కుల రికార్డు చట్టం కొత్తది వచ్చిందో ధరణి పేరుతోటి ఆ చట్టం మారాలి, ఆ చట్ట స్థానంలో కొత్తది రావాలి అనే నిర్ణయం జరిగిన తర్వాత ఆ మేరకు వచ్చిందే ఈ రోజున భూభారతి చట్టం. ఈ చట్టం చేయడానికి ముందు అంటే ఎలాంటి కసరత్తు జరిగింది? 2020లో వచ్చిన చట్టము 2024లో ప్రభుత్వం అధికారంకి రాగానే ఒక కమిటీ వేసింది. ధరణి కమిటీ పేరుతోటి నేను, పెద్దలు కోదన్ రెడ్డి గారు, ఒక 2 రెవెన్యూ అధికారులు, రేమండ్ పీటర్, మధుసూదన్ అని ఇంకొక 2 రెవెన్యూ అధికారులు, CCLA ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అందులో కన్వీనర్గా ఉన్నాడు. ఈ 5 మంది సభ్యుల గడిన కమిటీ దాదాపుగా 6 నెలల పాటు సమస్య మూలాలకు వెళ్ళే ప్రయత్నం జరిగింది. ఎందుకుంది సమస్య, పరిష్కారానికి ఏం చేయాలి, అన్ని డిపార్ట్మెంట్తో మాట్లాడటము, ప్రజలతో అభిప్రాయాలు తీసుకోవటం చేసిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఏంటంటే ఇందులో ప్రధానంగా మనం చట్టం మార్చాలనే నిర్ణయానికి వచ్చినాం. చట్టం మారాలనే నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా చట్టం రూపొందించి ఒక ముసాయిదా, నేను ఆ ముసాయిదాలో కీలకంగా పాల్గొన్నాను. 24 డ్రాఫ్ట్లు రాసాం. అది ప్రజల ముందుకు రావడానికంటే ముందు 24 సార్ల ముసాయిదాల మార్పులు చేసుకుంటూ వచ్చి 24వ కాపీ ప్రజల ముందుకు వచ్చింది. అసెంబ్లీ ముందుకు పోవటానికంటే ముందే ప్రజల ముందుకు వచ్చింది. ఇది వినూత్నం. ఎప్పుడో 20 ఏళ్ల కింద అట్లా జరిగేది. చట్టం చేసే ప్రక్రియ ఎట్లుండాలి అంటే చట్టం అసెంబ్లీలో చర్చ జరగాలి, ప్రజల్లో కూడా ఇన్పుట్ జరగాలి. కానీ గడిచిన 25 ఏళ్ళకి మనం ఏం చూస్తాము, చట్టం అసలు అసెంబ్లీలోనే చర్చ జరగదు. ఐ సావిట్ అని పాస్ అయిపోతుంది తప్ప ఎవరో 4 అధికారులు ప్రజాప్రతినిధులు కూర్చొని రాసుకుంటారు, అసెంబ్లీలో పోతుంది, ఒక రోజులో చట్టం అయిపోతుంది. ఇది అట్లా ఉండకూడదు. ప్రజలకు తీసుకెళ్ళి ప్రజల అభిప్రాయాల మేరకు చేయాలనే ఉద్దేశంతో ఒక నెల రోజుల పాటు ఈ చట్టాన్ని ప్రజల మధ్యలో ఉంచి వారి అభిప్రాయాలు తీసుకొని ఒక మళ్ళీ కొత్త డ్రాఫ్ట్ తయారు చేశాం. అంటే ప్రజల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, రైతులకు ఈ చట్టంలో మనం ఏదైతే పెడుతున్నామో ఈ సెక్షన్స్ బాగానే ఉన్నాయా, ఇంకేమైనా పెట్టాలా, ఇంకే విధంగా సెక్షన్స్ మార్చాలా, వీటన్నిటిని కూడా అభిప్రాయ సేకరణ జరిగింది. చాలామంది ఉత్తరాలు రాశారు, ఈ సెక్షన్ బాగుంది, దీంట్లో ఇది పెడితే బాగుంటుంది, ఈ పలానా సమస్యకు దీంట్లో పరిష్కారం లేదు, మీరు పరిష్కారం సూచించండి అని. వీటి అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి మళ్ళీ కొత్త ముసాయిదా చేయడం జరిగింది. ఇక మీరు ఇంత మొత్తం ప్రక్రియలో ఎప్పుడు జరగనట్టుగా ముఖ్యమంత్రి గారే దాదాపు 8-9 సమావేశాలు గంటల కొద్ది కూర్చొని సలహాలు సూచనలు ఇవ్వటం. జనరల్గా అధికారానికి రాగానే భూమి అనే అంశాన్ని లాస్ట్లో తీసుకుంటారు. ఎప్పుడో ఇది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి జనరల్గా పట్టించుకోరు. అలాంటిది ఆయన అధికారంలో వచ్చిన 3వ రోజునే భూమి మీద సమావేశం. అప్పటి నుంచి ముఖ్యమంత్రి కావచ్చు, రెవెన్యూ మంత్రి కావచ్చు, ఈ కసరత్తు అంతా అయిపోయి అప్పుడు అసెంబ్లీకి వచ్చింది. అసెంబ్లీలో చర్చ అయిన తర్వాత, చట్టమైన తర్వాత చాలా చట్టాలు చట్టం వచ్చినాక రూల్స్ రావడానికి సంవత్సరాల తరబడి టైం పడుతుంది. 1971లో 6వ చట్టం కింద రూల్స్ రావడానికి 18 ఏళ్ళు పట్టింది. ధరణి చట్టం అయితే వచ్చింది 2020లో, కానీ రూల్స్ రాలేదు. నిన్న మొన్నటి దాకా ధరణి చట్టం అమలు ఉన్నంత కాలం కూడా చట్టం ఉంది, రూల్స్ లేకుండా చట్టం అమలు అవుతుంది. ఎట్లా అమలు చేయాలనే రూల్స్ ఏమీ లేదు, వాళ్ళకి గైడ్లైన్స్ ఏమీ లేకుండానే అమలు జరుగుతుంది. కానీ అసెంబ్లీలో ఒక ప్రకటన ప్రభుత్వం ఏం చేసిందంటే, మేము చట్టం చేయటమే కాదు, చట్టం తెచ్చిన 3 నెలల్లోగా రూల్స్ కూడా రూపొందిస్తామని చెప్పి జనవరిలో చట్టం గవర్నర్ గారు ఆమోదం పొందింది. ఏప్రిల్ 14వ తారీఖున రూల్స్ కూడా రూపొంది చట్టము రూల్స్ ఏప్రిల్ 14వ తారీఖున ప్రభుత్వం అనౌన్స్ చేసింది, అమల్లోకి వచ్చింది. మీరు కనుక చూస్తే దాదాపుగా 14-15 నెలల పాటు
చట్టం తేవాలనే ఆలోచన దగ్గర నుంచి చట్టం ముసాయిదా తయారయ్యి అందరి అభిప్రాయాలు తీసుకొని అసెంబ్లీ ఆమోదం, గవర్నర్ గారి ఆమోదం, రూల్స్, ఇంత భారీ కసరత్తు నాకు తెలిసి ఇటీవల ఏ చట్టం మీద ఇంత కసరత్తు జరగాలి. అంత కసరత్తు తర్వాత భూభారతి చట్టం ఈ రోజున తెలంగాణలో అమల్లోకి వచ్చింది. తెలంగాణలో ఎలాంటి భూ సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు తెచ్చిన భూభారతి చట్టం ఏ విధంగా ఉపయోగపడుతుంది? తెలంగాణలో ఎట్లాంటి సమస్యలు ఉంటే మేము ఒక అధ్యయనం చేశాం. నేను 21 సంవత్సరాలుగా భూ సమస్యల మీద పనిచేస్తున్నా. అయితే భూమికి ఎన్ని రోగాలు ఉన్నాయని అధ్యయనం చేశాం. మనిషికి రోగాలు ఉన్నట్టుగా భూమి హక్కుల రోగాలు కదా, 76 రకాల సమస్యలు గుర్తించాం ధరణికి ముందు. 2020 నాటికి ధరణి చట్టం రావడానికంటే ముందు భూములకు సంబంధించి తెలంగాణలో 76 రకాల భూమి సమస్యలు, 124 భూమి చట్టాలు, 76 రకాల సమస్యలు ఉన్నాయి. అంటే ఈ ధరణి రాకముందు ఆ చట్టంలో లేదా పరిష్కార మార్గాలు లేవా? ఉన్నాయి, కానీ చట్టాల పరిష్కార మార్గాలు ఉన్నా సమస్యలు తీరకుండా ఉన్నవి, రకరకాల సమస్యలు ఉన్నాయి. ధరణి వచ్చినప్పుడు ఏమన్నారంటే ఈ అన్ని రకాల సమస్యలకి ధరణి పరిష్కారం, కొత్త రెవెన్యూ చట్టం వస్తుంది, ఈ సమస్యలన్నీ తీరిపోతాయని ఒక ఆశతోటి ఆ చట్టం వచ్చింది. దురదృష్టం ఏమైందంటే కరోనాకు టీకా కనిపెడితే సైడ్ ఎఫెక్ట్లు కొన్ని రోగాలు వచ్చినట్టుగా ధరణి వచ్చిన తర్వాత రికార్డుల సమస్యకి పరిష్కారంగా ఏ ధరణి అయితే వచ్చిందో ఈ 76 సమస్యలకు అదనంగా ఇంకో 45 రకాల సమస్యలు సృష్టించారు. ఇంకో కొత్తగా 45 యాడ్ అయినాయి. గౌరవ హైకోర్టే ఈ 45 రకాలలో 20 రకాల సమస్యలు వాళ్ళే లిస్ట్ చేశారు. గౌరవ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చుకుంటూ ధరణి వచ్చిన తర్వాత ఒక పలానా 20 రకాల సమస్యలు వచ్చినాయి, వీటికి మరి పరిష్కారం వెతకండి అని ప్రభుత్వాన్ని ఆదేశించింది అప్పుడు హైకోర్టు. మేము ఆ లిస్ట్ కాదు 20 కాదు ఉన్నాయి 45 అని చెప్పి మేము ఇంకొక లిస్టు చూపించడం జరిగింది. అంటే ఈ రోజున 100 రకాల పైగా సమస్యలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భూమి ఉంది కానీ రికార్డులో తప్పులు ఉన్నాయి లేదా రికార్డుకి ఎక్కలేదు అని చెప్పే వాళ్ళే 20 లక్షల పైగా ఉంటారు. ఈ రోజున ఈ భూభారతి చట్టం ఏదైతే వస్తుందో దాదాపుగా ఈ 20-25 లక్షల మంది భూమి ఉంది రికార్డుకి ఎక్కలేదనో, రికార్డుకి ఎక్కినాం కానీ తప్పులు ఉన్నాయని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరికీ ఈ భూభారతి చట్టం ఒక పరిష్కారం చూపిస్తుంది. అంటే భూమి ఉన్న వాళ్ళందరికీ రికార్డుకి వస్తుంది, పాస్ పుస్తకం వస్తుంది. కానీ ఇవి కాకుండా ఇంకొక 20-30% సమస్యలు వేరే రకాలు ఉంటాయి. అది అసైన్మెంట్ పీఓటీ సమస్యలు కావచ్చు, టెనెన్సీ సమస్యలు కావచ్చు, ఎల్టీఆర్ సమస్యలు కావచ్చు. వాటికి మనం వేరే చట్టాల కింద పరిష్కారం వెతకాలి. ప్రభుత్వం ఒక మాట ఏమన్నదంటే ఈ రోజున మేము కొత్త ROR చట్టం భూభారతి పేరుతో తెచ్చాము, రాబోయే రోజుల్లో మిగతా అన్ని చట్టాలను కలిపి ఒకే ఒక రెవెన్యూ చట్టం తీసే ప్రయత్నం, ఒక ల్యాండ్ చట్టము రెవెన్యూ కోడ్ తేవాలని ఆలోచన చేస్తున్నట్టుగా రెవెన్యూ మంత్రి గారు కూడా ప్రకటించారు. అది కనుక వస్తే మిగతా 20-30% సమస్యలకు కూడా తెలంగాణలో పరిష్కారం దొరుకుతుంది. సాదా పరిణామం ద్వారా అంటే రైతులు ఎవరైనా భూమి కొనుగోలు చేస్తే ఇవాళ వచ్చిన భూభారతి చట్టము పరిష్కరిస్తుందా? తప్పకుండా. ఇన్ని రోజులు దొరకని సమస్యకు ఈ చట్టం పరిష్కారం ఇస్తుంది. 5 సంవత్సరాలుగా ధరణి వచ్చిన నాటి నుంచి 9,24,000 మంది చిన్న సన్నకారు రైతులు మేము సదా బైనామాల ద్వారా భూములు కొన్నాము, పట్టాలు ఇవ్వండి అని అప్పుడు ప్రభుత్వం అవకాశం ఇస్తే దరఖాస్తు పెట్టుకొని ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నారు. ఆ దరఖాస్తుల పరిశీలన జరగలే. ఎందుకు జరగలేదు అంటే అప్పుడు ప్రభుత్వం దరఖాస్తు అయితే తీసుకుంది కానీ పరిష్కారానికి చట్టంలో సెక్షన్ పెట్టలేదు. ధరణి చట్టంలో సాదా బైనామా పరిష్కారానికి అవకాశం లేకుండా పోయింది. భూభారతి చట్టం సెక్షన్ 6 కింద ఈ 9,24,000 దరఖాస్తులని ఆర్డీఓలు పరిశీలించి కొనుక్కున్న మాట వాస్తవమై కొనుగోలు చేసిన వ్యక్తి చేతిలో కనుక భూమి ఉంటే పట్టాలు వస్తాయి. ఇక్కడ మీకు ఇంకొక మాట గుర్తు చేయాలి. సాదా బైనామా సమస్య తెలంగాణ రాష్ట్రంలో అతి కీలకమైన భూమి సమస్య, చాలా ప్రధానమైనది. 1989 వరకు తెలంగాణ ఈ సమస్య లేదు. ఎందుకు లేదు అంటే తెలంగాణలో అప్పటికి అమలు ఉన్న ROR చట్టం ఏదైతే ఉందో మనం 48లో చేసుకున్న ROR చట్ట ప్రకారము తెలంగాణలో ఎవరు ఎట్ల భూమి కొనుక్కున్నా ఊళ్ళో జమాబందీ జరిగినప్పుడు తహసీల్దార్కి పట్టా ఇచ్చే అధికారం ఉండేది. మీరు రిజిస్ట్రేషన్ ద్వారా కొనుక్కున్నారు, ఆ డాక్యుమెంట్ ఆధారంగా పట్టా వచ్చేస్తుంది. నేను నోటి మాట ద్వారా కొనుక్కున్నా, తెల్ల కాగితాల మీద, స్టాంప్ కాగితాల మీద. మీరు వింటే ఆశ్చర్యపోతుంటారు. తెలంగాణలో కొన్ని ఎకరాల భూములు అగ్గిపెట్టి వెనకాల, సిగరెట్ పెట్టి వెనకాల దస్తావేజులు రాసుకున్నారు. అవి కోర్టుల సాక్ష్యం ఈ రోజున. నేను స్వయంగా చూసి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన భూమి కొన్నాను నాదని చెప్తున్నాను. మీకు సాక్ష్యం ఏంది అంటే ఓ సిగరెట్ పెట్టే వెనకాల 16 ఎకరాలు కొన్నట్టుగా 5,000 రూపాయలు కట్టినట్టుగా అది కాగితం ఉంది. ఈ కాగితాలన్నీ కూడా జమాబందీలో చెల్లుబాటు అయ్యేటి, పట్టాలు వచ్చేటి. ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ROR చట్టం 71లో చేసుకున్నామో ఆ చట్టం ఏమంటుందంటే మీరు భూమి కొంటే రిజిస్టర్డ్ దస్తావేజు ఉంటేనే పట్టా ఇవ్వడానికి అవకాశం. అది రూల్ పెట్టగానే తెలంగాణలో పెద్ద ఎత్తున 80వ దశకంలో గొడవ అయింది. ఇట్లా కనుక చేస్తే తెలంగాణ రైతాంగంలో 90% మందికి పట్టాలే రావు అనే ఒక ఒత్తిడి వస్తే 1989లో అప్పుడు ROR చట్టాన్ని మార్చి కొత్తగా ఒక సెక్షన్ పెట్టారు. అదేంటంటే సెక్షన్ 5A పేరుతోటి. ఇదేం చెప్తుంది, ఎవరన్నా సాదా బైనామాల ద్వారా భూములు కొంటే మీరు తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోండి, ఆయన ఎంక్వైరీ చేసి పట్టాలు ఇచ్చే అధికారం ఉంది. అట్లా 1989 నుంచి 2014 వరకు పలు దఫాలుగా దరఖాస్తులు తీసుకున్నారు, పట్టాలు ఇచ్చారు. 2016లో కూడా ఒకసారి ఇస్తే కొంతమందికి పట్టాలు వచ్చినాయి. కానీ 2020లో మరొక దఫా దరఖాస్తు తీసుకున్నారు, అవి ఇప్పుడు అపరిష్కృతంగా ఉన్నాయి. భూభారతి చట్టం ఇది అమల్లోకి వచ్చింది కాబట్టి
ఇప్పుడు ఒక్క చిన్న మెలకు ఉంది ఇక్కడ దీంట్లో, ఇది వెంటనే పరిష్కారం కావడానికి ఏంటంటే 2020లో ఎప్పుడైతే ప్రభుత్వం దరఖాస్తు స్వీకరణ చేసిందో దాని మీద హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలైంది. ఎందుకంటే చట్టమే లేకుండా దరఖాస్తులు తీసుకుంటున్నారంటే హైకోర్టు స్టే ఇచ్చింది, అసలు చట్టం లేదు కదా అని. ఇప్పుడు ప్రభుత్వం స్టే వెకేషన్ కోసం ప్రయత్నం చేస్తుంది. హైకోర్టులో స్టే వెకేట్ కాగానే భూభారతి చట్టం కింద 9,24,000 మంది రైతులకి పరిష్కారం దొరకబోతుంది. అయితే ఇప్పుడు ధరణి చట్టం కిందనే పాస్ పుస్తకాలు వచ్చి ఉన్నాయి. వాటిలో కొంత విస్తీర్ణం తక్కువ పడడం కానీ, సర్వే నెంబర్లు తప్పుపడడం కానీ, అదేవిధంగా ప్రభుత్వ భూమిగా కూడా పడ్డ దాఖలాలు ఉన్నాయి. వీటి అన్నిటికీ ఈ సమస్య పరిష్కారాలకు అన్ని చూపిస్తుందా అసలు ఈ చట్టం? ఇప్పుడు మీరు ప్రభుత్వం తెచ్చిన చట్టం మీరు అడిగేది చాలా చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఈ రోజున తెలంగాణ రైతాంగం ధరణికి సంబంధించిన కీలకమైన సమస్య ఇదే. నా పేరు ఎక్కింది, పాత బుక్ ఉంది, కొత్త బుక్ వచ్చింది, కానీ మీరు అన్నట్టుగా ఓ సర్వే నెంబర్ 4 నెంబర్ల భూమి ఉంటే ఒక నెంబర్ మిస్ అయింది. నాకు 4 ఎకరాలు ఉంటే 3 ఎకరాలే పడింది, 1 ఎకరం మాయమైపోయింది. నా పట్టా భూమి కాస్త సర్కారు భూమి అని రాస్తారు, లేదా భూదాన్ భూమనో వక్ఫ్ భూమనో రాశారు, లేదా నా పేరు సునీల్ అయితే అనిల్ అని రాశారు, లేదా సునీల్ పేరు తీసుకెళ్ళి వేణుగోపాల్ గారి పేరు మీద పట్టా చేసేశారు. ఇప్పుడు ఇవన్నీ మార్చాలి అంటే అసలు ధరణి చట్టంలో వెసులుబాటే లేదు, అసలు మార్చే అధికారమే లేదు. లేకపోయినా గత 5 ఏళ్ళకి ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. అప్పటి ప్రభుత్వం ఆ సర్క్యులర్లో ఏం చెప్పారు, మీకు ఇట్లాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే ధరణిలో మాడ్యూల్స్ పెంచుకుంటూ వచ్చారు, 33 మాడ్యూల్స్ పెట్టారు. ఈ మాడ్యూల్స్ ద్వారా మీరు దరఖాస్తు పెట్టుకోండి, జిల్లా కలెక్టరో CCLAనో పరిష్కారం చేస్తారని పెట్టుకున్నారు సర్క్యులర్లో. దీని మీద హైకోర్టులో కేసు నడుస్తుంది. హైకోర్టులో కేసు ఏంటంటే అసలు ధరణి చట్టములో ఎవరు సవరించడానికి అధికారమే లేనప్పుడు జిల్లా కలెక్టర్లు CCLA ఎట్లా సవరిస్తున్నారు అని కేసు నడుస్తుంది. ఇంకా బెంచ్ మీదకి రాలేదు అది. అది కనుక వస్తే గడిచిన 5 సంవత్సరాలుగా జరిగిన సవరణల మీద ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాం. కానీ ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 ప్రకారం ఎవరికైనా ఈ విధంగా తప్పొప్పులు ఉన్నట్లయితే దరఖాస్తు పెట్టుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవచ్చు, లేదా రెవెన్యూ సదస్సులు జరిగినప్పుడు మాన్యువల్గా దరఖాస్తు పెట్టుకుంటే మీ భూమి విలువ 5 లక్షల వరకు ఉంటే RDO, 5 లక్షలు దాటితే జిల్లా కలెక్టరు ఎంక్వైరీ చేసి ఇది వాస్తవం తేలితే ఒక ఉత్తర్వులు ఇచ్చి రికార్డులో మారుస్తారు. పర్టికులర్గా ఒక అంశము, ఒక రైతు మీద ఉన్న భూమి 2018లో ధరణి అంటే చట్టం ఇది ధరణి చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆ రైతుకు తెలియకుండానే ఇంకో రైతు మీదకి మార్పు జరిగి పాస్ పుస్తకాలు వచ్చినాయి. దీన్ని ఎట్లా చూడాలి? భూభారతి చట్టం ఎట్లా పరిష్కరిస్తుంది అంటే ఇక్కడ మనం 2 అంశాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి, భూమి మీ చేతిలోనే ఉంది, రికార్డులో పొరపాటు జరిగింది, మీ పేరులో తప్పుపడవచ్చు, లేదా మీ పేరు భూమి ఇంకో పేరుకి ఎక్కువ ఉండొచ్చు, కానీ భూమి మీ చేతిలోనే ఉంది. ఇది ఒక రకమైన సమస్య. రెండో రకమైన సమస్య ఏంటంటే మీ చేతికి భూమి కూడా పోయింది, రికార్డులో మార్చుకొని మీరు భూమి కూడా మీ నుంచి తొలగించబడింది. మొదటి రకం సమస్య తప్పకుండా భూభారతిలో పరిష్కారం చేయొచ్చు. భూమి మీ స్వాధీనంలో ఉంది, రికార్డుల పొరపాటు జరిగింది కాబట్టి RDO కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎంక్వైరీ చేసి తప్పు జరిగింది నిర్ధారణ చేసుకొని రికార్డులో పేర్లు తొలగించుకొని నిజమైన భూ యజమాని పేరు నమోదు చేసే అధికారం ఈ రోజున భూభారతి చట్టం ఇస్తుంది. నిన్న మొన్నటి వరకు ఈ సమస్య కూడా కోర్టుకు వెళ్లాల్సిన పని ఉండే, ఇప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన పని లేదు. కానీ మీ భూమి స్వాధీనం కూడా పోయిందనుకోండి, పట్టా భూమి స్వాధీనంలో కూడా లేదు, అప్పుడు భూమిని తిరిగి స్వాధీనపరిచే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి ఉండదు. రికార్డులు తప్పు జరిగితే కరెక్షన్ చేయగలుగుతారు, కానీ భూమి తిరిగి స్వాధీనం పొందాలి అంటే మళ్ళీ కోర్టు ద్వారా స్వాధీనం పొందాలి. ఒకవేళ ఆ భూమి కనుక అసైన్మెంట్ భూమి అయితే మాత్రం ప్రభుత్వమే తిరిగి స్వాధీనపరుస్తుంది. భూభారతి చట్టంలో అంటే తనకున్న భూమి ఎక్స్టెంట్ కానీ సర్వే నెంబర్లు కానీ ఇవి హైడ్ చేసుకునే అవకాశం ఉందా? గతంలో ధరణిలో ఉంది అని విన్నాము. ధరణిలో ఏ పట్టాదారైనా రైట్ టు ప్రైవసీ అనే ఒక ఆప్షన్ ఉండేది. మీ రికార్డు మీరు హైడ్ చేసుకుంటే ఇంకెవరికి కనపడదు. ఆ బటన్ ప్రతి పట్టాదారికి అవకాశం ఉండేది. అట్లాంటి వెసులుబాటు దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, కేవలం తెలంగాణలో అది ధరణిలోనే ఉంది. భూమి రికార్డులు పబ్లిక్ డాక్యుమెంట్, మీ పాస్ పుస్తకం మీ ప్రైవేట్ డాక్యుమెంట్, మీ ఆధార్ నెంబరు మీ ఫోన్ నెంబరు మీ ప్రైవేట్ వివరాలు. కానీ ఆ ఊళ్ళో ఏ సర్వే నెంబర్ ఉంది, ఆ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం ఉంది, దాని పట్టదారు ఎవరు అనేది పబ్లిక్ రికార్డు. చాలా సందర్భాల్లో హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, సమాచార కమిషన్లు కావచ్చు, రాష్ట్రంలో కానీ దేశంలో ఏం చెప్పిందంటే భూమి రికార్డులు పబ్లిక్ రికార్డ్సు. అందుకే చాలా చోట్ల మనం తెలంగాణలో కొన్ని చోట్ల పహానీని గోడ మీద రాసినాం, పహానీని ప్రింట్లు తీసి ఇంటింటికి పంచిపెట్టినాం. ఇవేంది పబ్లిక్ రికార్డ్స్ కాబట్టి. ధరణిలో ప్రైవసీ అని పేరుతోటి చాలామంది వాళ్ళ పేర్ల మీద భూములు తెచ్చుకోవటం, తప్పుగా ఎట్లనో అట్లాంటి వాళ్ళు హైడ్ చేసుకోవటం రకరకాలు జరిగినాయి. భూభారతి చట్టంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారి నిర్ణయం ఏంటంటే ఇప్పుడు రైట్ టు ప్రైవసీ ఆప్షన్ లేదు, ఆ బటన్ నొక్కడానికి అవకాశం లేదు. ఆ ఊళ్ళో ఏ సర్వే నెంబర్ ఉంటే అవి డిస్ప్లే అవుతాయి. మీ ఆధార్ నెంబర్ కనపడదు,
మీ ఫోన్ నెంబరు కనపడదు, అవి ప్రైవేట్ వివరాలు కాబట్టి. కానీ ఆ ఊరిలో ఉన్న అన్ని భూములు, అన్ని సర్వే నెంబర్లు, వాటి ఓనర్ ఎవరైన పేరు వరకు దీంట్లో ఓపెన్ కనపడుతుంది. డాక్యుమెంట్. దీనివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పరెన్సీ వస్తుంది. తర్వాత మిస్యూజ్ చేయడానికి లేదా ఎవరైనా గవర్నమెంట్ ల్యాండో భూదాన్ ల్యాండో మార్చుకొని పట్టా చేయించుకొని దాచుకోవడానికి అవకాశం రాదు. ధరణిలో ఉన్న వివరాలే మళ్ళీ భూభారతిలో ఉంటాయా, లేకుంటే దీన్ని ఎలా మార్పులు చేస్తే ఎలా మార్పులు చేస్తారా? ఇంకా చాలా మందికి ఏమంటున్నారంటే దీంతో క్రిటిసిజం ఏంది, ధరణి రికార్డే మళ్ళీ భూభారతిలో కొనసాగుతుందంట, ఏం మారింది, ధరణి భూభారతిగా కొనసాగుతుంది, ఒక అనుమానం అపోహలో ఉన్నారు. ఇది తప్పు. మీరు కనుక సెక్షన్ 4ను చూస్తే, భూభారతి చట్టం సెక్షన్ 4లో మీరు అడిగిన దానికి స్పష్టంగా సమాధానం ఉంటుంది. ఏమంటుంది చట్టం అంటే, ధరణిలో ఉన్న రికార్డు భూభారతిలో తాత్కాలికంగానే కొనసాగుతుంది. ఏమవుతుందో తాత్కాలికంగా, తర్వాత ఏమవుతుందంటే ఒక 4 ఆప్షన్స్ పెట్టుంది దాంట్లో. ఒకటి, దీర్ఘకాలికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వే చేసి ఆ రీసర్వే ఆధారంగా కొత్త హక్కుల రికార్డు తయారవుతుంది. ఇది నెంబర్ 1. అది జరగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ప్రభుత్వం ఏమంటుందంటే, మేమే ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రికార్డులో తప్పొప్పులను సవరిస్తాము అనేది రెండో మాట. ఆ స్పెషల్ డ్రైవ్ కిందనే ఈ రోజున రాబోయే రోజుల్లో రెవెన్యూ సదస్సులు జరగబోతున్నాయి, రికార్డు సవరణ చేస్తారు. ఇక మూడోది, ఎవరైనా ఆ రికార్డులో తప్పొప్పులు ఉన్నాయని గుర్తించినట్లయితే వాటి మీద దరఖాస్తు పెడితే రికార్డు ప్యూరిఫికేషన్ జరుగుతుంది. 4వ ప్రక్రియ, మొత్తంగా కొత్త రికార్డు తయారు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఈ రోజున భూభారతి చట్టం ఇస్తుంది. ఈ 4 వెసులుబాట్లు ఇంతకుముందు ధరణిలో లేవు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలంలో పూర్తి రికార్డు ప్రక్షాళన జరుగుతుంది. మీరు ఒక మాట అడగొచ్చు, మొత్తం రికార్డు ప్రక్షాళన చేసినాకనే భూభారతి తేవచ్చు కదా, కొందరు అంటున్నారు అన్నమాట. కానీ మీరు ఏ చట్ట ప్రకారం ప్రక్షాళన చేస్తారు? ఈ రోజున ధరణి తప్పులు ఉన్నాయి, ఏ చట్ట నియమం ప్రకారం దాన్ని సవరిస్తారు? దానికి ఒక చట్టం ఉండాలి కదా. ఇప్పుడు భూభారతి అందుకే చట్టం చేసింది. చట్టం చేసి ఈ తప్పులను సవరించే అధికారం మనం రెవెన్యూ యంత్రాంగానికి ఇచ్చాం. మరి ఇంకో మాట అడగొచ్చు, కొత్త చట్టం చేసుకున్నాక ఒక 4 నెలల్లో 3 నెలల్లో మొత్తం అన్నీ ఆపేసి ప్రక్రియ చేయొచ్చు కదా అని. అట్లా జరిగింది పోయినసారి 2020లో ధరణి వచ్చినప్పుడు, మీకు జ్ఞాపకం ఉంటుంది. ఓ 4 నెలలు 6 నెలల పాటు రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి, రెవెన్యూ కోర్టులు ఆగిపోయినాయి, మ్యూటేషన్లు ఆగిపోయినాయి. దానివల్ల జనం చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు మళ్ళీ అలాంటి ఇబ్బందులు రావద్దని దీన్ని తాత్కాలికంగా కొనసాగిస్తూ కొత్త రికార్డు తేబోతున్నాము. 1 సంవత్సర కాలంలో పూర్తి కొత్త రికార్డు వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.